మా స్నూపీ బైక్ అంటే ఏం ఏం బరిగిసొద్దు గైస్ ఆనందంగా. అసలు చూడండి ఎంత హ్యాపీగా ఉందో. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఇంక నేనైతే 1 మంత్ పైన నుంచి అయితే బెంగళూరు నుంచి రాలేదు కదా. ఇంక ఈలోపు మా స్నూపీ ఎక్కడ గుద్దుకునిందో ఏమో, పాపం కంట్లో నుంచి అయితే చాలా రోజుల నుంచి చీము వస్తుంది. ఇంక నేనైతే బైక్ అనగానే చూడండి ఎంత స్పీడ్గా ఉందో, అసలు దానికి ఆగట్లేదు. ఇంకా సరే అని ఇంకా నేనైతే బైక్ అయితే తీసుకొని ఎక్కించుకుందాం అనుకున్నాను. దాని మీద అయితే టవల్ వేసుకొని ఎక్కించుకోవాలి. ఇంకా అలా చూడండి, మన రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ ఎంట్రన్స్, ఇటు సైడ్ అయితే కుక్కల హాస్పిటల్ ఉంటుంది. ఇంకా ముందర చూడండి మా స్నూపీ ఎట్ట కూర్చొని ఉందో బుద్ధిగా. ఇంకా పద్ధతిగా కూర్చుంటుంది బైక్లో ఉన్నప్పుడు. ఎంత హ్యాపీగా ఉంటుందో దానికి బైక్లో వెళ్ళాలంటే నాతో. అలా బ్యాక్ సైడ్ రైల్వే స్టేషన్, బ్యాక్ సైడ్ పోలీస్ స్టేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎస్బీఐ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్. ఇంకా దానికి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడైతే హాస్పిటల్ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కడ ఉంటాయి మనకు తెలియదు, కానీ ఇక్కడే బాగా చూస్తారు మా. నాకు తెలుసు కదా, నేను చిన్నప్పటి నుంచి దీనికి ఇక్కడే అలవాటైంది. అందుకే ఇక్కడికే తీసుకొస్తాను. చూడండి హాస్పిటల్లో ఇక్కడ చాలా మంది ఉంటారు. చిన్న కుక్క నుంచి తేడా లేదు, పెద్ద పిట్బుల్ అన్నీ తీసుకొస్తారు ఇక్కడికి. ఇంకేటకు వచ్చి చూస్తే మా బాబాయ్ కొట్టినాడు ఇక్కడే. ఆయన ఏదో పిల్లిని తీసుకొచ్చాడంట వాళ్ళకి తెలిసిన వాళ్ళది. అలా మా స్నూపీ ఇక్కడ దాకా బాగానే వస్తుంది, కానీ బైక్లో ఇంక ఇక్కడ దిగాక లోపలికి రమ్మంటే రాదు, మారం చేస్తూ ఉంటుంది. ఇంకా సరే అని నేను వెళ్ళిపోతే అప్పుడు వచ్చింది ఇంకా మా తమ్ముడు పట్టుకొని ఉంటే. ఇంకా చూడండి రిజిస్ట్రేషన్ అయితే చేపించేసి మా టోకన్ నెంబర్ ఇంకా 20 నెంబర్లు ఉన్నాయి, అందుకని ఇక్కడ కూర్చోన్నాము. అసలు కుదురుగానే ఉండదు, అట్ట తిరగద్ది ఇటు తిరగద్ది, అసలు తిరగతానే ఉంటాయి. వేరే కుక్కలను చూసి పద్ధతికి కూర్చొని ఉంటాయి. ఇంకా ఇది దానికి మెయిన్ పాయింట్. అసలు ఇప్పుడైతే అసలు కదలదు, బుద్ధికి కూర్చొని ఎగరుతుంటుంది. ఇంజక్షన్ వేస్తారంటే మన నర్సు. ఇంకా ట్యాబ్లెట్లు అయితే రాసి ఇచ్చేసారు, ఇంకొక ఇంజక్షన్ అయితే రాశారు. దానికి గుల్లలు వస్తున్నాయి కదా ఎండకి, నీళ్ళలో పనుకోవడం వల్ల. అదైతే తేవడానికి అయితే మేమైతే ఆపోజిట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ మ్యాక్సిమం ఇంజక్షన్లు ఉంటాయి మామ, కొన్ని అయితే ఉండవు. వ్యాక్సిన్ ఇట్లాంటివి కొనుక్కోవాలి. ఇంకా చూడండి దానికి బయటకు వస్తే బయట బండ్లన్నీ వాసన చూసుకుంటూ ఉంటుంది. దేనికో తెలిస్తే కమెంట్ చేయండి. మీ ఇంట్లో కుక్క కూడా ఉంటే ఆ కష్టాలు కూడా కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే మర్చిపోకుండా ఫాలో చేసుకోండి. ఇంకా ఎదురుగా తవిత మెడికల్స్ అని అయితే ఉంటుంది. ఈ మెడికల్ షాప్లో అయితే రేట్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. అంటే పక్కన షాపులతో పోలిస్తే నేను చెప్పేది మరీ అంత తక్కువే ఉండవు. ఇంక అలా చూడండి, మేము ఎటు వెళ్తే అటు వస్తూ ఉంది. ఇంక బండి ఎక్కాలని రెడీగా బండి దగ్గరికి వచ్చేస్తుంది. ఆడున్నా కూడా వాసన చూసుకుని బండిని. ఇంకా చూడండి ఆ బండి దగ్గరికి అయితే వచ్చేసి దానికి టవల్ అన్నీ అరేంజ్ చేసేసి ఇంకా బండి అయితే ఎక్కించేస్తున్నాం దాన్ని. ఇంక తీరా చూస్తే మన బండిలో అయితే పెట్రోల్ అయిపోయింది. కొంచెం జలకిచ్చింది. అప్పుడు నాకు అర్థమైపోయింది, మా నాన్న తిడతానే ఉంటాడు, అందుకే ఎప్పుడైనా పెట్రోల్ ముందే పట్టించుకోరా అని. ఇంక అలానే అయితే ఇంక సంతపేట వైపు తిప్పేసి ఈ పక్క చర్చి దగ్గర ఉంటుంది కదా, ఆత్మకూరు బస్ స్టాండ్ కొంచెం ముందర, ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాను. ఇదైతే కొంచెం దగ్గర అక్కడ నుంచి. ఇంక ఇక్కడికి వచ్చేసాక కుక్కర్ అయితే కిందకి దింపాలట్టే, ఎందుకంటే ముందు ఉంటుంది నాకు ట్యాంక్ మూత. ఇంకా ఆడ కూర్చోండి కదా, ఇంక దింపితే ఆ అక్క అయితే చూస్తుంది చూడండి, కుక్కర్ కరుస్తుందేమో అని భయపడిపోయి. ఇంకేమందంటే ఆమె కూడా భయపడకుండా ఫ్రెండ్ అయిపోయింది మన స్నూపీకి. అట్టుంటుంది మన స్నూపీతో. అలా వస్తుంటే చూడండి, నాకైతే నెల్లూరులో ఏ ప్లేస్కి వెళ్తున్నా కూడా చాలా కొత్తగా ఉంది. నేను వెళ్ళి బెంగళూరుకి నెలన్నర అవుతుంది. అక్కడ నేచర్ చూసో ఏమో, నెల్లూరు అయితే చాలా కొత్తగా కనపడుతుంది. ఎందుకో మీకు కూడా ఇట్టే ఉంటుందో ఏందో. బెంగళూరులో ఎవరెవరు ఉంటారో వాళ్ళు కూడా కమెంట్ చేయడం మర్చిపోవద్దు గైస్. ఇక్కడ చూడండి ట్రాఫిక్ ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర అయితే ఈ ఎండలో నాకు ఈ ట్రాఫిక్లో అదిరిపోతుంది. నాకే ఎట్టుంటే పాపం మా స్నూపీకి ఎట్టుంటుందో. ఇంకా దీనికి ఈరోజు అయితే కన్ను బాగవడం ఏమో కానీ ఆరోగ్యం అయితే దెబ్బతినిపోద్ది. ఇంకా చచ్చిపోతుంది మా స్నూపీ. ఇంకా రోజు నన్ను తిప్పిస్తూ ఉంటుంది కదా. ఈ రోజు అయితే ఇంజక్షన్ పొడిపించి మా స్నూపీ దగ్గర అయితే నేనైతే రివెంజ్ తీర్చుకున్నా. చూడండి ఇంటికి వచ్చి ఎలా బొణుకుని వేసిందో, తొత్తర అనిగిపోయింది ఈరోజు మా స్నూపీకి. అట్టుంటుంది మనతో, మనం రివెంజ్ తీసుకుంటే మామూలుగా ఉండదు. మీరు మీరైతే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. బాయ్ గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.